పాల్వంచ నవభారత్ కాలనీలో జనవరి 25న జరిగిన కోటి రూపాయల విలువ గల సొత్తును కొల్లగొట్టిన కేసులో పాల్వంచ పట్టణ సిసిఎస్ పోలీసులు పురోగతి సాధించారు. పాల్వంచ నవభారత్ కాలనీలో జనవరి 25న సుమారు 10 ఇళ్లలో చోరీకి పాల్పడి సుమారు కోటి రూపాయలు విలువ గల బంగారు ఆభరణాలు 5 లక్షల నగదు అపహరణకు గురైంది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన పింటూ భావార్, శోభన్ సింగ్ సోలంకి అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను 2 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. గత నెలలో బెల్ గ్యాంగ్ కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేయగా ఇప్పుడు మరో 2 నిందితులను అరెస్టు చేశారు. బెల్ గ్యాంగ్ లో మరో 2 దొంగలు పరారీలో ఉన్నట్లు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. చాకచక్యంగా బెల్ గ్యాంగ్ కు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు 2ని పట్టుకున్న పాల్వంచ పట్టణ సిసిఎస్ పోలీసులను డీఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. 2 అంతర్రాష్ట్ర దొంగలను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో సిఎస్ సతీష్, ఎస్ఐ సుమన్, సిసిఎస్ ఎస్ఐ ప్రవీణ్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం జనవరి నెలలో 25వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత పాల్వంచ టౌన్లోని నవభారత్ కాలనీలో వరుస దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలు జరిగిన సమాచారం మాకు అందంగానే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము. నేర స్థలంలో దొరికినటువంటి ఆధారాల బేస్ చేసుకుని విచారిస్తే ఇట్టి దొంగతనాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ డిస్టిక్ తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది పాత నేరస్తులు పాల్పడినట్టుగా తెలిసింది. వారిని పట్టుకోవడం కోసం అని చెప్పేసి కొత్తగూడెం ఎస్పీ గారి ఆదేశానుసారం కొత్తగూడెం సిసిఎస్ మరియు పాల్వంచ టౌన్ సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి గత నెలలో ఈ నేరంలో ఉన్నటువంటి అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అదే నేరంలో ఉన్నటువంటి మరొక 2ని, పేరు పింటూ బవార్ అండ్ శోభన్ సింగ్ సోలంకి, వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 220 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకొక 2 కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు పరాల్లో ఉన్నారు. త్వరలోనే వారిద్దరు కూడా పట్టుకొని మిగిలిన దొంగ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.